అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఇప్పుడైతే వర్క్ బ్లౌజ్ అండి, సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో కట్ వర్క్ చేయించాము. కట్ వర్క్లో ఇలా చిన్న చిన్న షుగర్ బీడ్స్ పెట్టేసి చెమ్కి పెట్టి లీఫ్ మోడల్తో వేయించామండి. తర్వాత వచ్చి హ్యాండ్కి అయితే ఇలాగా బార్డర్ మాత్రం పెట్టి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఫుల్ హ్యాండ్కి పెట్టేసాము. ఇలా వస్తుంది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ పెట్టేసి డిజైన్ పెట్టేసాము. ప్యాజిల్స్ అయితే సింపుల్గానేనండి, థ్రెడ్ పెట్టేసి ఇలా క్లాత్తో పెట్టేసాను. దీని కాంబినేషన్ శారీ వచ్చి ఇలా వస్తుంది. మొత్తం ఫ్లవర్ డిజైను ప్లస్ లీఫ్ డిజైన్ వస్తుంది. సో ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్తో కుట్టాము. కాసులు పెట్టి ఈ డిజైన్ పెట్టారు కస్టమరు. ఈ డిజైన్ పెట్టడం వల్ల ఈ డిజైన్ అయితే కుట్టామండి. ఇటొక పూస అటొక పూస పెట్టి కాసు డిజైన్ అయితే పెట్టాము. కలర్ కాంబినేషన్ కూడా చూడడానికి చాలా హైలైట్గా ఉంది. మీకు ఈ శారీ పైన ఎలా కనిపిస్తుందో ప్లెయిన్గా పెట్టి చూపిస్తాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా బాగా కుదిరింది. బాగుంది డిజైన్ అయితే. నెక్స్ట్ ఇంకో శారీ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఈ శారీ. సో గోల్డ్ కూడా మిక్స్ అయింది దీంట్లో. గోల్డ్, సిల్వరు, గ్రీను, లైట్ గ్రీను. సో ఈ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ పూసలు వేసాము. సిల్వర్ థ్రెడ్ వేస్తాం కాబట్టి కనిపించదని గోల్డ్ కలర్ పూసలు వేసి ఇలా వైట్ అండ్ సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కుచ్చులు అయితే అలా వేసాము. దీనికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించాము. సో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే మిర్రర్ వర్క్ చూస్ చేసుకున్నారు, మిర్రర్ వర్క్ వేయించుకున్నారు. సో మిర్రర్ వర్క్లో సిల్వర్ వేస్తే సిల్వర్ కనిపించదు కాబట్టి దీంట్లో గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ మిక్స్ చేసాము. ఇలా వస్తుంది. హ్యాండ్కి అయితే ఫుల్ హ్యాండ్, బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ అనేటివి హ్యాండ్కి ఇలా అయితే డిజైన్ చేసేసాము. ఫ్రంట్ ఇలా వస్తుంది. దీనికైతే ట్యాగిల్స్ పోయాము, ఇలా నార్మల్గా కుట్టాము. ఇంకోటి వచ్చి సింపుల్ పైపింగ్ వర్క్ అండి. మెహందీ అంటారు కదా, అది నలుగు సాంగ్యం చేసేటప్పుడు కట్టుకుంటారంట కస్టమరు. సో ఆ కస్టమర్ ఆ శారీకి ఇలా డిజైన్ చేసామన్నమాట. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ హైలైట్గా ఉంది. అసలు గోల్డ్ కలర్ పూసలు అయితే వేసాము. సిల్వర్ కొంచెం బార్డర్ మాత్రమే ఉంది కాబట్టి నేను సిల్వర్ ఎక్కువ తీసుకోలేదండి, గోల్డే వేసాను. దానికి కొంచెం బ్రాడ్గా నెక్ కొంచెం బ్రాడ్గా పెట్టి పైపింగ్ చేసేయమన్నారు. సో ఇలా చేసాను. నెక్ బ్రాడ్గా పెట్టి పైపింగ్ అయితే చేసాను. హ్యాండ్ ఫ్రంట్ అంతా పైపింగ్ చేశానండి. ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే. మీకు ఏ బ్లౌజ్ అయితే నచ్చింది, డిజైన్ నచ్చిందా, వర్క్ ఏది బాగుంది, కుచ్చులు ఏవి బాగున్నాయి, 3 శారీస్కి కుచ్చులు వేసాము, ఏ వర్క్ అయితే బాగుంది, ఏ డిజైన్ అయితే బాగుంది అనేది నాకు కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.